హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏముండో ఈసారి మీకు చిన్న పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నానండి. ఏం లేదండి, ఒక ఊళ్ళో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారట. వాళ్ళు పిక్నిక్కి వెళ్ళారట వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక్కొక్క కొడుక్కి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నమాట. సో టోటల్గా పిక్నిక్కి ఎంతమంది వెళ్ళారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను చూసుకొని రేపు నేను రిలీజ్ చేస్తాను ఆన్సర్, ఓకేనా? అయితే ఇప్పుడు నేను మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో శనగపప్పు, మినపప్పు, నువ్వులపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, మీకు ఇష్టమైతే చింతపండు పులుసు వేసుకొని మిక్స్ చేయండి. నేనైతే చింత చిగురు పౌడర్ చేసి ఉంచుకుంటాను, అది వేసానండి. తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. వంకాయని ఇప్పుడు కడుపు చీల్చి 4 వైపులా కడుపు చీల్చి ఆ పొట్టలో ఈ స్టఫ్ని పెట్టి ఆయిల్ వేసి 2 వైపులా తిప్పుతూ ఉండండి. గ్రేవీ కావాలంటే మిగిలిన పేస్ట్ ఉంటుంది కదండి, మిక్సీ చేయగా మనం వంకాయలో కూరగా మిగిలింది ఉంటుంది కదా, అది ఒక్కసారి వేసుకుంటూ కూరలోనే వాటర్ వేసుకుంటూ తగినంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి, కొత్తిమీర జల్లుకుంటూ. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం కూరగాయల్లోని రాజా ఎవరంటే వంకాయ, ఓకేనా? రేపు ఆన్సర్ చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.